సార్, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం 40 ఎకరాలు ఒకటే బిట్టు. ఈ 40 ఎకరాలు బత్తాకాయ తోట. ఈ 40 ఎకరాలు బత్తాకాయ తోట అండి. ఈ 40 ఎకరాలు బత్తాయి తోటలో కొన్ని బత్తాయి వేసి 3 సంవత్సరాలు అవుతుంది, కొన్ని చొలుపు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ 40 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు. ఈ 40 ఎకరాల్లో 5 బోర్లు ఉన్నాయి, 4 ట్రాన్స్ఫార్మర్లు, 2 లేబర్ ఉండటానికి రేకుల షెడ్లు, 2 షెడ్లు, ఓనర్ ఉండటానికి 2 స్టేర్ బిల్డింగ్ ఫామ్ హౌస్ ఓనర్ ఉండటానికి, 2 చెరువులు, 1 ఇంకుడు గుంత. చెరువులు ఎందుకంటే ఎక్కడైనా కానీ కామన్గా ఒక్కోసారి వాటరు ఎండాకాలంలో వాటరు వర్షాలు పడక వాటర్ అనేది ఆగిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చెరువులు అనేది చల్లకాలం కావచ్చు, లేదా వాటర్ వచ్చేటప్పుడు కానీ మన వచ్చే ఈ 4-5 బోర్లలో వాటరు ఈ చెరువుకు నింపుకుంటాం. ఈ చెరువుకు నింపుకొని వాటర్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఈ చెరువులో నీళ్లు మనం ఈ బత్తాయి తోటకి యూజ్ చేసుకుంటాం. ఈ 2 చెరువులు కూడా చాలా పెద్ద చెరువులు. సో వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా చెరువుల్లో కూడా నీళ్లు నిండుతాయి. సో బోర్లు కూడా ఫుల్ వాటర్ వస్తాయి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చెప్పడం కన్నా కూడా మీరు లైవ్ చూడండి. 2 చెరువులు చాలా పెద్దవండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే 2 లేబర్ ఉండటానికి రేకుల షెడ్లు ఉన్నాయి. ఈ ఓనర్ ఉండటానికి 2 స్టేర్ బిల్డింగ్ ఫామ్ హౌస్ ఉంది, 2 చెరువులు, ఇంకుడు గుంత. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పినవన్నీ మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది, నేల చొలుపు ఫుల్ రెడ్ సాయిల్ కనిపిస్తుంది చూడండి. టేకు చెట్లు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేది నేనైతే లెక్కేయలేదు, ఉండటానికైతే చాలా ఉన్నాయి. సో మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మామిడి చెట్లు కూడా పెద్ద మామిడి చెట్లు అండి, చాలా పెద్ద మామిడికాయలు కూడా ఉన్నవి. ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి కూడా నేను కూడా అవి లెక్కేయలేదు. టోటల్గా అయితే ఈ 40 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది, టేకు చెట్లు ఉన్నాయి, మామిడి తోట ఉంది. మామిడి తోట కాదు, బత్తాయి తోట. ఈ బత్తాయి తోటలోనే మామిడి చెట్లు ఉన్నాయి కొన్ని. ఇది లేబర్ ఉండడానికి రేకుల షెడ్ అండి, కనిపిస్తుంది కదా. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియోలో అన్నీ మీకు కనిపిస్తాయి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత, ఈ వీడియో పూర్తిగా చూడకుండా మీరు నాకు మెసేజ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఎన్ని ఎకరాలు, ఆ ల్యాండ్లో ఏమేమి ఉన్నవి, మీరు నన్ను అడగొద్దు, మీరు నాకు మెసేజ్ చేయొద్దు. ఎందుకంటే టోటల్గా మొత్తం A to Z మొత్తము ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో అన్నీ నేను చూపిస్తున్నాను. ఈ వీడియో మీరు చూస్తే, ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. కనిపిస్తుంది చూడండి సార్, ట్రాన్స్ఫార్మర్. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ 4 ఉన్నాయండి. లెఫ్ట్ చూసారా, అది మామిడి చెట్టు. ఇది కనిపిస్తుంది చూడండి, ఇది మామిడి చెట్టు. ఇక్కడ వేరే పెద్దలు కొంతమంది కూర్చొని ఉన్నారు. 2వ ట్రాన్స్ఫార్మర్. 3వది వచ్చి లెఫ్ట్
కనిపిస్తుంది చూడండి, ఇది ఫామ్ హౌస్. ఇది 2 స్టేర్ బిల్డింగ్ ఫామ్ హౌస్. ఇది 2 స్టేర్ బిల్డింగ్ ఫామ్ హౌస్ అండి. ఒకసారి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు చూస్తే మీకు క్లారిటీకి వస్తుంది నేను చెప్పడం కన్నా కూడా. అందుకని దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మా ప్రాపర్టీ అమ్ముతాం, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. కనిపిస్తుంది చూడండి సార్, ట్రాక్టర్ ఒకటి ఉంది. ఈ ట్రాక్టర్ అమ్ముతారో లేదో నాకైతే తెలియదండి, అక్కడ ఉంది, నేను వీడియో తీసాను అంతవరకే. అంటే ఆ ట్రాక్టర్ సపరేట్గా అమ్ముతారో లేదా ఏ రేట్లో అమ్ముతారో నాకైతే తెలియదు. మీరు కనుక్కోమంటే నేను ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇంకోటి డ్రిప్ సిస్టమ్ ఉందండి, డ్రిప్ ఉందండి. ఇది కనిపిస్తుంది, ఇక్కడ బోర్ ఉంది. మొత్తం చెరుపు 4-5 బోర్లు ఉన్నాయి సార్. దీంట్లో 4-5 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నవి, 2 చెరువులు ఉన్నాయి, ఒకటి ఇంకుడు గుంతుంది. అన్నీ వీడియోలో చూపిస్తా, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. డ్రిప్ కనిపిస్తుంది కదండి, డ్రిప్ అండి. ప్రతి ఒక్క చెట్టుకు డ్రిప్ ఉందండి. అంటే 3 సంవత్సరాల నాటిన చెట్లకి ఏమో డ్రిప్పులు ఉన్నాయి, 6 సంవత్సరాల నాటికి కొన్నిటికి డ్రిప్ ఉంది, కొన్నిటికి డ్రిప్ లేదు. కనిపిస్తుంది ఫామ్ హౌస్ అండి. చూడండి ఎంత పెద్ద ఫామ్ హౌస్. ఈరోజు ఈ ఫామ్ హౌస్ కట్టాలంటే ఎంత కన్స్ట్రక్షన్ అవుతుందో మీరే ఎస్టిమేట్ వేసుకోండి, నేను చెప్పను. మీరు ఉండే సిటీలో కానీ మీరు ఉండే ఏరియాలో కానీ ఇంత ఫామ్ హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత అవుతుంది అని ఒక ఎస్టిమేట్ వేసుకోండి. ఈ ఓనరు ఏసీబీకి ఇచ్చుకున్నారు, వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారు. కనిపిస్తూ పెద్దది అది మామిడి చెట్లు అండి 2. ఇది చెలుపు బత్తాయి చెట్లు. నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్ అండి, నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు, ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దండి. ఇది కనిపిస్తుంది సార్ రైట్ సైడ్, అది ఇంకుడు గుంత అండి. జస్ట్ కొంచెం ముందుకు వెళ్తాం మనం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో 2 చెరువులు వస్తాయండి. లెఫ్ట్లో ఇందాక చెప్పే కదా చెరువులు అంటే ఏంటి అనేది, దాని స్టోరీ చెప్పే కదా. ఆ 2 చెరువులు వస్తాయి. ఆ చెరువులు మీరే చూడండి, వాటర్ ఎలా ఉన్నవి, ఎంత పెద్ద చెరువులు. 2 చెరువులు ఉన్నాయండి, మీరే చూడండి. నేను చెప్పడం కన్నా ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. A to Z ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో ఈ ల్యాండ్ ఎక్కడ, ఈ ల్యాండ్లో వచ్చేలోపు కొన్ని టేక్ చెట్లు ఉన్నాయి. ఈ టేక్ చెట్లు ఎన్ని ఉన్నాయో నాకైతే నేనైతే లెక్క పెట్టలేదు. టేక్ చెట్లు ఉన్నాయండి. సో మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయో నేను లెక్క పెట్టలేదు. సో మీరు వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పడం కన్నా కూడా నేల అయితే చాలా బాగుంటుంది, ఫుల్ రెడ్ సాయిల్ అండి. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, లేబర్ ఉండటానికి 2 రేకుల షెడ్లు ఉన్నాయి, ఓనర్ ఉండటానికి 2 స్టేర్ ఫామ్ హౌస్ ఉంది, 4 బోర్లు ఉన్నాయి, 4 ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ ఉంది. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. టోటల్గా ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం తమడపల్లి విలేజ్. ఈ ల్యాండ్ వచ్చేలోపు ఎర్రగొండపాలెం హైవే టు దోరనాల్ హైవే, ఎర్రగొండపాలెం టు దోరనాల్ హైవే. ఈ ల్యాండ్ కానించి కుంట వచ్చేలోపు
కుంట ఉచ్చలోపు 13 కిలోమీటర్ వస్తుంది. దోరణాలు వచ్చేలోపు 9 వస్తుంది. సార్ దయచేసి పూర్తిగా వినండి, మళ్ళీ నేను చెప్పను. కుంట వచ్చేలోపు 13 కిలోమీటర్ వస్తుంది. దోరణాలు వచ్చేలోపు 9 కిలోమీటర్ వస్తుంది. ఎర్రగొండపాలెం వచ్చేలోపు 25 నుండి 30 కిలోమీటర్ వస్తుంది. ఇది చెరువు అండి, కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ చెరువు ఇది. నెక్స్ట్ చెరువు దీని పక్కన ఉంది, కనిపిస్తుంది చూడండి. చెరువు చాలా పెద్ద చెరువు. దీని పక్కనే ఇంకో చెరువు ఉంది. దీని పక్కనే ఇంకొంచెం చెరువు ఉంది. మొత్తం 2 చెరువులు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏం మాట్లాడతాడో మనము ఆయన వివరాలు ఏమిటి ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 ఎకరం వచ్చేలోపు వీళ్ళు 15 లక్షల రూపాయలు చెప్తున్నారండి. 40 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 15 లక్షల రూపాయలు చెబుతున్నారు. మీరు ల్యాండ్ చూసి ఓకే అంటే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ ముందు నేను మిమ్మల్ని కూర్చోబెడతాను, మాట్లాడదాం. 1 ఎకరం వచ్చేలోపు 15 లక్షల రూపాయలు చెబుతున్నారు. మీకు ఈ ల్యాండ్ చూసి ఓకేని అనుకుంటే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ ముందు నేను మిమ్మల్ని కూర్చోబెడతాను. మీరు వాళ్ళు మాట్లాడుకోండి. ఎకరం అయితే 15 చెప్తున్నారు. పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీదకి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ వరకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. హైవే నుండి చాలా దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు? ఇది 40 ఎకరాలు. 40 ఎకరాలు. అంతా బత్తాయి తోట. ఈ 40 ఎకరాలు మొత్తం బత్తాయి తోటే. ఓకే, ఈ 40 ఎకరాల్లో ఈ బత్తాయి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొంత 3 సంవత్సరాలు, కొంత 6 సంవత్సరాలు. ఓకే, ఈ బత్తాయి తోట వేసి కొన్ని ఏమో 3 సంవత్సరాలు, కొన్ని 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, దీంట్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? 3 బిల్డింగ్లు ఉన్నాయి. 2 పాతయి, ఒకటి సంసారం చేసి, ఒకటి కొత్తది. ఓకే, ఇది ఏ జిల్లా వస్తుంది? ప్రకాశం జిల్లా. మండలం ఎర్రగొండపాలెం. ఏ విలేజ్ కింద వస్తుంది? తమ్మలపల్లి. ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? సూపర్ మొత్తం ఫెన్సింగ్. ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేట్ ఉంది. మెయిన్ గేట్ 2 గేట్లు. 2 గేట్లు ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉన్నాయి? 5 బోర్లు. 5 బోర్లు, 2 కుంటలు, ఒక 4 ట్రాన్స్ఫారాలు. 4 ట్రాన్స్ఫార్లు. బోర్లు ఎన్ని బోర్లు ఉన్నాయి? 5 బోర్లు. 5 బోర్లు ఉన్నాయి. ఎన్ని ఇంచులు వస్తాయి ఒక్కో బోర్ వాటర్? ఇప్పుడు పచ్చితానికి ఇంచి 1 ఇంచు వాటర్ వస్తాయి. వాటర్ కి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. నేల ఫుల్ రెడ్ సాయిలా? అంతా రెడ్ సాయిల్.